తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారక్క మహాజాతర వైభవంగా ముగిసింది. ఈ మహాజాతరకు దాదాపు 1 కోటి లక్షల మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు. తాజాగా జాతరలో భక్తులు అమ్మవార్లకు వేసిన కానుకల హుండీ లెక్కింపు ముగిసింది. రికార్డును బ్రేక్ చేస్తూ ఈసారి జాతరలో భారీగా ఆదాయం లభించింది. కోట్లకు పైగా ఆదాయం లభించడం ఇదే ప్రథమం. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కు అసలు పొత్తులు అవసరం లేదని, ప్రజలతోనే పొత్తులు ఉంటాయని కేటీఆర్ గర్వంగా చెప్పేవారు. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి తెలంగాణలో కనీస బలం లేని బీఎస్పీతో పొత్తుకు రెడీ అయిపోయారు. కొన్ని సీట్లను ఇస్తామని స్వయంగా కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి చెప్పారు. మహారాష్ట్రలో కూడా అన్ని స్థానాల్లో పోటీ చేసి తెలంగాణ, మహారాష్ట్రలో కలిసి సీట్లు గెలుచుకుని కింగ్ మేకర్ అవుతామని కేటీఆర్ చెప్పేవారు. ఇప్పుడు సొంత రాష్ట్రంలో ఉన్న సీట్లలోనూ పోటీ చేయలేని పరిస్థితి. మహబూబ్ నగర్ లో జరిగిన ప్రజాదీవెన సభలో రేవంత్ రెడ్డి చాలా వరకు నాటుగా ప్రసంగించారు. ప్రభుత్వం జోలికి వస్తే మానవ బాంబులం అవుతామని, పేగులు మెడలో వేసుకుని తిరుగుతామని హెచ్చరించారు. ఇతర విషయాల్లో చాలా పద్ధతిగా కౌంటర్ ఇస్తున్నారు. కానీ ప్రభుత్వంపై కుట్రల విషయం వచ్చేసరికి మాత్రం ఆగడం లేదు. ప్రభుత్వం లోక్ సభ ఎన్నికల తర్వాత పడిపోతుందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు బెదిరిస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్లేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై స్పష్టత రావడంతోనే రేవంత్ ముందస్తు హెచ్చరికలు జారీ చేశారన్న అభిప్రాయం కాంగ్రెస్ లో వినిపిస్తోంది. గురువారం ఎమ్మెల్సీ కవిత మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. తాగు నీటికి కటకట వస్తుందని, కాళేశ్వరంలో నీళ్లు ఉన్నా వదలడం లేదన్నారు. సీఎం వ్యవహారం చూస్తే తెలంగాణను ఎడారి చేయాలని చూస్తున్నట్లు ఉందన్నారు. రేవంత్ డిఎన్ఏలో బీజేపీ ఉందని, ఆయన రేసు గుర్రం కాదు, కీలు గుర్రం అంటూ అభివర్ణించారు కవిత. మేము ప్రభుత్వాన్ని పడగొట్టం, బీజేపీయే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడుతుంది. కేసీఆర్ నియంత అన్న మేధావులు రేవంత్ రెడ్డి ఉద్యోగాల రిజర్వేషన్ పై చేస్తున్న కుట్రలను ఎందుకు ప్రశ్నించటం లేదు? మేధావుల మౌనం చాలా ప్రమాదం. అంతు చూస్తా అంటున్న రేవంత్ పై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని కవిత డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనే అంశంపైన క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలలో కూడా జనసేన పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తారని, మరియు అనకాపల్లి నుంచి లోక్ సభ ఎన్నికలలో కూడా పోటీ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో భీమవరం మరియు గాజువాకలో ఏదో ఒక చోట పోటీ చేయాలని ఆలోచించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనసేన సైనికులు మరియు టీడీపీ నేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన సలహా ప్రకారం పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా మరియు అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ రోజుకు వేడెక్కుతున్నాయి. అధికార వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి జనసేన నాయకత్వంలో టీడీపీ, బీజేపీ పొత్తుపై మంతనాలు జరుపుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ రోజు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. బుధవారం ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ముఖ్య నాయకులతో కలిసి అమిత్ షా, నడ్డాలతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఈ క్రమంలో నేడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ రోజు ఢిల్లీ వెళ్తుండటంతో పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో కోసమే చాలా మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. అద్దంకిలో జరిగే సిద్ధం సభలో మేనిఫెస్టోను ప్రకటిస్తామంటూ పార్టీ ముఖ్య నేత విజయ్ సాయిరెడ్డి వెల్లడించారు. ముఖ్యంగా రైతులు, మహిళలకు ఇచ్చేటువంటి హామీలు ఉంటాయని స్పష్టంగా తెలియజేశారు. ఈ చివరి సిద్ధం సభ చరిత్రలోనే నిలిచిపోయేలా ఉంటుందంటూ వెల్లడించారు. ఇటీవల ఒడిశాలో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేవలం ఇండియా కూటమిపై విమర్శలు గుప్పించారు. తన ప్రసంగం ద్వారా కాంగ్రెస్ పార్టీపై గురిపెట్టారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజు జనతాదళ్ పై కానీ, ఆ పార్టీ అధినేత నవీన్ పట్నాయక్ పై కానీ మోదీ ఎలాంటి ఆరోపణలు చేయలేదు. బీజేడీ విషయంలో మోదీ మౌనం వెనుక ఒడిశాలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ఆలోచన ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరో షాక్ తగిలింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో విచారణకు రావాలంటూ తాము పదే సమన్లు పంపినా వాటిని తిరస్కరిస్తున్న కేజ్రీవాల్ పై చర్య తీసుకోవాలని ఈడీ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పలుమార్లు సమన్లు జారీ చేసినా ఆయన హాజరు కావడం లేదని పిటిషన్ లో పేర్కొంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ ను విచారించేందుకు ఆదేశాలు ఇవ్వాలని ఈడీ కోరింది. ఇప్పటికే 8 సార్లు సమన్లు పంపినా వాటిని లెక్క చేయలేదని ఆరోపిస్తూ ఐపీసీ సెక్షన్ కింద తాజాగా పిటిషన్ దాఖలు చేసింది.
రానున్న లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి సరికొత్త ఎత్తులు వేస్తోంది. బీహార్లో సీట్ల పంపకాల విషయంలో ఎన్డీఏలో తర్జన భర్జనలు కొనసాగుతుండగా ఇండియా కూటమి రాజకీయ చదరంగంలో ఎత్తుగడ వేసింది. లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాస్వాన్ కు బీహార్లో 8 లోక్సభ స్థానాలు, ఉత్తరప్రదేశ్ లో 2 స్థానాలను ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. నేడు ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన పార్టీ సెంట్రల్ ఆఫీసులో ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అంబికా సోని, ఇతర ముఖ్య నేతలు పాల్గొననున్నారు. భేటీ అనంతరం తెలంగాణ కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితా వెలువడే అవకాశం ఉంది. రాష్ట్రంలో 10కి పైగా స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంది. అభ్యర్థుల ఖరారు అంశంలో సీఈసీ ఫైనల్ డెసిషన్ తీసుకోనుంది. జమ్మూ కశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్ రద్దు తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మొదటిసారిగా కశ్మీర్ పర్యటనకు వెళ్లనున్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీలు జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలపై ప్రకటన చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో నేడు మోదీ కశ్మీర్ పర్యటనకు వెళ్లారు. అమెరికా అధ్యక్ష పీఠం కోసం మరోసారి డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ పోటీ పడడం దాదాపు ఖాయమైంది. ఈ నేపథ్యంలో తనతో చర్చకు రావాలని బైడెన్ కు ట్రంప్ సవాల్ విసిరారు. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజు భారత్తో ఉన్న హైడ్రోగ్రాఫిక్ సర్వేల ఒప్పందాన్ని పునరుద్ధరించుకోబోమని ప్రకటించారు. తాము ఆ సర్వేలను సొంతంగా చేపట్టగలమన్నారు. హైడ్రోగ్రాఫిక్ సర్వేలకు అవసరమైన మెషిన్లు, వసతులు ఏర్పాటు చేసుకునేందుకు రక్షణ శాఖ చర్యలు మొదలుపెట్టింది. వీటితో నీటి అడుగున మనమే సొంతంగా పరిశోధనలు చేపట్టగలం, మన ప్రణాళికలను మనమే తయారు చేసుకోగలం, చాట్లను మనమే గీసుకోగలం. ఈ సముద్ర జలాలు మన సంపద, మన వారసత్వం. అందుకే ఈ సర్వేల కోసం భారత ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని పునరుద్ధరించుకోవద్దని ముయిజు తమ దేశ ప్రజలకు వెల్లడించారు. జాతీయ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ లో తెలంగాణ గ్రాండ్ మాస్టర్ రాజా రిత్విక్ కాంస్య పతకం సాధించాడు. నాసిక్ లో బుధవారం ముగిసిన ఈ టోర్నీలో నిర్ణీత రౌండ్ల తర్వాత రిత్విక్ తో మరో 7గురితో కలిసి ఉమ్మడిగా 2వ స్థానంలో నిలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత సీనియర్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ ముందంజ వేశారు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ లో సింధు మిచెల్లీ లీపై అద్భుత విజయం సాధించింది. మరోవైపు పురుషుల సింగిల్స్ లో శ్రీకాంత్ చో తీన్ పై గెలిచి 2వ గేమ్లోకి దూసుకెళ్లాడు.